హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు క్లాసెస్లో మనం 5th, 6th, 7th సైన్స్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటినీ లెసన్ వైజ్గా చూసాం కదా. ఇప్పుడు 8th క్లాస్లో ఉన్న లెసన్స్లోని ప్రతి పాయింట్ని కూడా మిస్ అవ్వకుండా చూసేద్దాం. ఇందులో అంటే 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి. ఇందులో ఫస్ట్ పాయింట్, మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, దాని పూర్వాపరాలను అవగాహన చేసుకోవడానికి, పరిశీలించదగిన భౌతిక ఆధారాలతో మానవులు చేసే ప్రయత్నాలన్నింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం అంటారు. నెక్స్ట్ పాయింట్, మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమంలో పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానం పొందడమే విజ్ఞాన శాస్త్రం. ఈ విధంగా 2 డెఫినేషన్స్ ఇచ్చారండి విజ్ఞాన శాస్త్రం అంటే. నెక్స్ట్, మెరిసే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, ఛాయాచిత్రాలను పరిశీలించే వారిని ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. వాతావరణంలోనికి బెలూన్లను పంపి వర్షాలు, మేఘాల సమాచారం తెలుసుకునేటటువంటి శాస్త్రవేత్తలను ఏమంటారండి? వాతావరణ శాస్త్రవేత్తలు అంటారు. నెక్స్ట్, రసాయన చర్య వేగాల యొక్క పరిశీలన చేసేవారిని రసాయన శాస్త్రవేత్తలు అంటారు. అదేవిధంగా వృత్తాకార మార్గంలో చలించేటటువంటి వస్తు వేగాలను కొలిచేటటువంటి శాస్త్రవేత్తలను అనుభౌతిక శాస్త్రవేత్తలు అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, వివిధ ఉద్దీపనలకు లోనయ్యేటటువంటి కణజాల ప్రతిచర్యలను వాటి గురించి అధ్యయనం చేసే వారిని జీవశాస్త్రవేత్తలు అంటారు. నెక్స్ట్, శాస్త్రం అనే పదం సెన్షియా అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందండి. సెన్షియా అంటే అర్థం ఏంటంటే జ్ఞానం. అయితే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే సైన్స్. జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేది ఏంటండి? సైన్స్. సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రయే సైన్స్ అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? కార్ల్ పాపర్. కార్ల్ పాపర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పారండి? సరిదిద్దబడిన తప్పుల చరిత్రయే సైన్స్ అని సైన్స్కి ఒక వివరణను ఇచ్చారు. నెక్స్ట్, మరి ఐన్స్టీన్ ఏం చెప్పారంటే, నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మార్చి రాస్తూ ఉంటాను అని చెప్పేసి ఐన్స్టీన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, శాస్త్రవేత్తలు ఉపయోగించే క్రమ పద్ధతులను శాస్త్రీయ పద్ధతి అని అంటారు. శాస్త్రవేత్తలు ఉపయోగించేటటువంటి క్రమ పద్ధతులను ఏమంటారండి? శాస్త్రీయ పద్ధతి అంటారు. నెక్స్ట్, పరీక్షించుటకు వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని పరికల్పన అంటారు. నెక్స్ట్, వీరు అంటే పరీక్షించుటకు శాస్త్రవేత్తలు ఏం చేస్తారండి? శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలను ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసేవి చరరాశులు. పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసే వాటిని ఏమంటారండి? చరరాశులు అని అంటారు. నెక్స్ట్ పాయింట్, ప్రయోగాల నిర్వహణలో శాస్త్రవేత్తలు ఉపయోగించేటటువంటి ఆలోచన సరళిని ప్రక్రియ నైపుణ్యాలు అంటారు. ప్రక్రియ నైపుణ్యాలని వేటిని అంటారు? ప్రయోగాల నిర్వహణలో శాస్త్రవేత్తలు ఉపయోగించే ఆలోచన సరళిని ప్రక్రియ నైపుణ్యాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, ఒక దేశం లేదా ఒక ప్రాంతానికే పరిమితమైనటువంటి వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. ప్రపంచవ్యాప్తంగా 62% ఉభయచరాలు, అదేవిధంగా 50% బల్లులు మన భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం అని దేన్ని అంటారండి? ఆవరణ వ్యవస్థను అంటారు. నెక్స్ట్ పాయింట్, ప్రపంచవ్యాప్తంగా ఎడారులు 17% విస్తరించి ఉన్నాయండి. అండ్ ఎడారుల్లో వర్షపాతము సగటున 23 మిల్లీమీటర్ల కంటే కూడా తక్కువగా కురుస్తున్నది. ఓకేనా? థర్మామీటర్, వాచ్, స్ప్రింగ్ బ్యాలెన్స్ స్కేల్, అదేవిధంగా పీకర్లు, ఇవన్నీ కూడా మనం కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరాలు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, శాస్త్రీయ పద్ధతులు అంటే ఏంటంటే శాస్త్రవేత్తలు ఉపయోగించేటటువంటి క్రమ పద్ధతులనే శాస్త్రీయ పద్ధతులు అంటారు కదా. సో ఈ శాస్త్రీయ పద్ధతిలో ఉండేటటువంటి సోపానాలు వచ్చేసి 5. అందులో ఫస్ట్ వన్ పరిశీలన, ప్రశ్నించడం. సెకండ్ వన్ పరికల్పనను రూపొందించడం. థర్డ్ వన్ ప్రయోగం కోసం ప్రణాళిక. ఫోర్త్ వన్ ప్రయోగం నిర్వహించడం. ఫిఫ్త్ వన్ వచ్చేసి నిర్ధారించడం మరియు ఫలితాల ప్రదర్శన చేయటం. నెక్స్ట్ పాయింట్, నూతన విషయాలను బయటపెట్టడంలో శాస్త్రవేత్తలు అవలంబించేటటువంటి ప్రత్యేక పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు.
ఇక్కడ కొన్ని వర్డ్స్‌కి 2 టైమ్స్ 2 డిఫరెంట్ డెఫినిషన్స్ అనేటివి ఉన్నాయండి. అయినప్పటికీ గూడా ఓవరాల్‌గా చూసుకుంటే ఆ డెఫినిషన్‌కొచ్చే మీనింగ్ ఒక్కటే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లెసన్‌లో కొన్ని ప్రయోగాలనిచ్చి వాటి పక్కకు ఆ ప్రయోగంలో ఉపయోగించినటువంటి ప్రక్రియ నైపుణ్యాలు ఎలాంటివి అనే విషయాలని కొన్ని బాక్సెస్‌లో ఇచ్చారండి. సో, వాటిని బట్టి నేను ప్రక్రియ నైపుణ్యాలను ఈ విధంగా రాసుకున్నాను. ఒకసారి వాటిని చూద్దాము. ప్రక్రియ నైపుణ్యాలు అందులో కొలవడం. కొలవడంలో ఏముంటుందంటే వస్తువు లక్షణాలైనటువంటి ద్రవ్యరాశి, పొడవు, ఘనపరిమాణాలను గ్రామ్స్, సెంటీమీటర్స్, లీటర్లు అనే ప్రమాణాలతో కొలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి సేకరించుట. ఫలితాలను ఊహించుటకు, నిర్ధారణకు రావడానికి మనం సేకరించినటువంటి సమాచారం మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నమోదు చేయడము. మనం ఏవైతే ఇన్ఫర్మేషన్‌ని మనం సేకరించామో వాటిని గ్రాఫులు, పట్టికల రూపంలో నమోదు చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రదర్శించడం. మనం నమోదు చేసినటువంటి జాబితాలను ప్రదర్శించుట. నెక్స్ట్ ఊహించటం. రూపొందించినటువంటి జాబితా ఆధారంగా దాన్ని ఊహించడం ద్వారా మనం ఫలితాలను నిర్ధారించాలి. వచ్చేసి పరిశీలించడము. వస్తువులు, సంఘటనలను గుర్చి నేర్చుకోవటంలో జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం. పరిశీలించడం అంటే ఏంటండి? అక్కడ ఆ వస్తువు ఎలా ఉంది, దాని రంగు, ఆకారం, స్థితి, రూపం వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి కదండి. అవన్నిటిని కూడా నేర్చుకోవాలంటే మనం వేటిని ఉపయోగిస్తాం? జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తాం. నెక్స్ట్ పోల్చటం. వస్తువుల, సంఘటనల లక్షణాలు ఏ విధంగా ఒకేలా లేదా వేరుగా ఉంటాయో కనుగొనటం. నెక్స్ట్ వచ్చేసి వర్గీకరించడము. వస్తువులు, సంఘటనలు కొన్ని లక్షణాలను ఆధారంగా చేసుకొని మనకు దగ్గర ఉన్నటువంటి వస్తువులను సమూహాలుగా వర్గీకరించడము. నెక్స్ట్ వచ్చేసి నమూనా వినియోగం. ఒక ఆలోచన, ఒక వస్తువు, ఒక అంశం ఎలా పనిచేస్తున్నది అనే అవగాహనకు అదే లక్షణాలను పోలినటువంటి నమూనాను మనం రూపొందించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఊహించటం. పరిశీలన లేదా అనుభవాల ఆధారంగా ఫలితాలను మనం ఊహించాలి. నెక్స్ట్ నిర్ధారించడం. పరిశీలన ఫలితంగా నిర్ధారించడానికి సంఘటనలను వివరించుటకు తార్కిక వివేచన ఉపయోగించాలి. అంటే లాజికల్ థింకింగ్ని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పరికల్పన చేయడం. ఊహించిన లేదా రాబోయే ఫలితాలను గురించి వివరించడం. నెక్స్ట్ వచ్చేసి ప్రణాళిక, ప్రయోగం, నిర్వహించుట. పరికల్పనను పరీక్షించుటకు అవసరమైనటువంటి సోపానాలను గుర్తించి మనం సేకరించినటువంటి జాబితాలను నమోదు చేయాలి మరియు వాటిని విశ్లేషించాలి. నెక్స్ట్ వచ్చేసి చరరాశుల నియంత్రణ. ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసేటటువంటి కారకాలను ఏమంటారండి? చరరాశులు అంటాం కదా. సో వీటిని గుర్తించి మరి వాటిని నియంత్రించాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక ప్రయోగంలో ఒక చరరాశిని మాత్రమే పరీక్షించవలసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఒక ఆవిష్కరణ జరగాలి అంటే దానికి దోహదపడేటటువంటి మూలకాలను వెతకాలి. అంటే ముందుగా సమస్యను మనం గుర్తించగలగాలి. ఇక్కడ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? కోపర్నికస్. అలాగే భూకేంద్రక సిద్ధాంతాన్ని టాలమీ, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు న్యూటన్. నెక్స్ట్ పాయింట్, చరిత్రలో సైన్స్ అనేటటువంటి పుస్తకాన్ని రాసింది ఎఫ్ కజూరి. అండ్ ఈ పుస్తకాన్ని మీరు చదవండి అని చెప్పేసి ఒక సెంటెన్స్ ఇచ్చారండి ఈ లెసన్లో. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి విభాగము, ఆ విభాగంలో పరిశీలించేటటువంటి అంశాలు అని చెప్పేసి ఒక బాక్స్ ఇచ్చారు. అందులో నేను ఆల్రెడీ లెసన్ స్టార్టింగ్లో రసాయన శాస్త్రవేత్తలు అని ఎవరిని అంటారు అని చెప్పేసి కొన్ని చెప్పాను కదా. అక్కడ ఏవైతే రాసానో ఆ పాయింట్స్ని ఇక్కడ రాయలేదు. మీరు అవి చదువుకొని ఇది ఒకసారి క్లియర్గా చూసుకున్నారంటే మొత్తం అంతా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వృక్షశాస్త్రము. ఇందులో ఏ విధమైన అంశాలను పరిశీలిస్తారండి? మొక్కల యొక్క నిర్మాణం, వాటి యొక్క వ్యాధులు మరియు పెరుగుదల గురించి పరిశీలించడం జరుగుతుంది. తర్వాత జంతుశాస్త్రం. ఇందులో వివిధ జీవరాశుల యొక్క నిర్మాణం, అలవాట్లు, ఆవాసాలు, వర్గీకరణ గురించి పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి భూ విజ్ఞాన శాస్త్రం. ఇందులో భూమి యొక్క నిర్మాణం, చరిత్ర, ఖనిజాలు, శిలలను గురించి పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వ్యవసాయ శాస్త్రం. ఇందులో వచ్చేసి పంటల యొక్క ఉత్పత్తి, అదేవిధంగా నేల యాజమాన్యం గురించిన అంశాలను పరిశీలిస్తారు. నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం. ఇందులో జీవుల శరీర నిర్మాణాలు మరియు అవి పనిచేసేటటువంటి విధానాలను గురించి పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ మానవ శాస్త్రం. ఇందులో ప్రాచీన, ఆధునిక మానవుల యొక్క జీవన విధానాలను వివరించుతారు.
నెక్స్ట్ సూక్ష్మజీవ శాస్త్రం. ఇది దేని గురించి తెలియజేస్తుందండి? బ్యాక్టీరియాలు మరియు వైరస్ల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీవ సాంకేతిక శాస్త్రం. ఇందులో జన్యుపరమైన అంశాలు, నూతన వంగడాలు అండ్ మందుల ఉత్పత్తిని గురించి వివరించుతారు. నెక్స్ట్ వచ్చేసి కీటక అధ్యయన శాస్త్రం. మరి ఇందులో ఏ అంశాలను పరిశీలిస్తారంటే కీటకాల లక్షణాలు మరియు వాటి యొక్క ఉపయోగాలను పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పక్షుల అధ్యయన శాస్త్రం. ఇందులో పక్షులు, వాటి జీవన విధానాలు, వాటి యొక్క వలసలను గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది అందరికీ అంటే డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకి ఒక సబ్జెక్ట్గా ఉంటుంది కదా. ఇందులో వచ్చేసి ఏం తెలుస్తుందండి? మానవుల యొక్క ప్రవర్తన మరియు వారి యొక్క మానసిక స్థితిని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిస్మాలజీ, భూకంపాలను గురించి అధ్యయనం చేస్తారు. నెక్స్ట్ టాక్సానమీ. ఇందులో ఏంటండి? వృక్ష జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించడానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో పొందుపరచబడి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి శిలాజ శాస్త్రం. వృక్ష జంతు సంబంధ శిలాజాల గురించి శిలాజ శాస్త్రం తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆవరణ శాస్త్రం. పర్యావరణ వ్యవస్థ గురించి తెలియజేసేటటువంటి శాస్త్రం ఆవరణ శాస్త్రం. అదేవిధంగా వివిధ వ్యాధులు మరియు వాటికి అవి ఏ విధంగా వస్తున్నాయని వాటి కారణాలను తెలిపేది రోగ నిర్ధారణ శాస్త్రం. నెక్స్ట్ వచ్చేసి వాతావరణ శాస్త్రం అండి. ఇది దేని గురించి తెలియజేస్తుందంటే వాతావరణంలోని భౌతిక, రసాయనిక గతిశీలతలను మరియు భూమి, సముద్రాలు, పవనాల యొక్క ప్రభావం వీటన్నిటిని గురించి కూడా తెలియజేసేటటువంటి శాస్త్రమే వాతావరణ శాస్త్రం. ఇంతవరకు మనం చూసింది ఫస్ట్ లెసన్లోని పాయింట్స్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.